మిత్రులారా, ఇప్పటి వరకు దుర్యోధనుడు తన సైన్య బలం గురించి మాట్లాడాడు. ఇప్పుడు యుద్ధం మొదలయ్యే ముందు తన సైనికులకు ఒక శక్తివంతమైన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇది యుద్ధ ప్రారంభానికి ముందు వచ్చిన అంతిమ పిలుపు. ఈ శ్లోకాన్ని దుర్యోధనుడు చెప్పాడు మరియు దీనిని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి వివరిస్తున్నాడు. దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న అన్ని దళాధిపతులు అంటే సైన్య నాయకులు సేనాధిపతులతో మాట్లాడుతున్నాడు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు యుద్ధానికి ముందు తన సైనికులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. మీరందరూ మీ స్థానాలలో సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా భీష్ముడు ఎటువంటి ప్రమాదంలో పడకుండా రక్షించండి. భీష్ముడు వారి సైన్యానికి ప్రధాన ఆధారం. అతనిపై దుర్యోధనుని విశ్వాసం చాలా ఎక్కువ. అతనికి తెలుసు భీష్ముడు ఉన్నంత వరకు యుద్ధంలో ధైర్యం ఉంటుంది, అందుకే అతన్ని రక్షించమని చెబుతున్నాడు. కానీ ఇక్కడ మరో భావం ఉంది. దుర్యోధనుడు తన సైన్యాన్ని పెద్దదిగా చెప్పుకున్నాడు, కానీ ఇక్కడ భీష్ముడిని కాపాడండి అని కూడా చెప్తున్నాడు. అంటే అతనికి కూడా తెలుసు నా విజయం భీష్ముడిపై ఆధారపడి ఉంది. ఇది అతని అంతర్గత భయానికి సంకేతం. దుర్యోధనుడు ఇక్కడ రక్షించండి అంటున్నాడు, అంటే అతనికి బలం ఉన్నా భయం కూడా ఉంది. మన జీవితంలో కూడా చాలాసార్లు అలాగే ఉంటుంది. మన బలం మీద నమ్మకం ఉన్నట్లు కనిపించినా లోపల ఎక్కడో ఒక భయం దాగి ఉంటుంది. ఈ శ్లోకం మనకు చెబుతున్నది, బలం మన దగ్గర ఎంత ఉన్నా మనసులో భయం ఉంటే ఆ బలం పనికిరాదు. భీష్ముడిని రక్షించమని చెప్పడం అంటే తన ఆత్మవిశ్వాసాన్ని రక్షించమని చెప్పడం. ఈ శ్లోకం మనకు ఒక లోతైన సందేశం ఇస్తుంది. బయట బలాన్ని కాపాడడం కంటే మనలోని ధైర్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. జీవితంలో మన ప్రధాన శక్తి మన ధైర్యం, మన నమ్మకం. దానిని రక్షించండి, దానిపై నమ్మకం ఉంచండి. భీష్ముడిని రక్షించమన్న దుర్యోధనుడి మాట మనకు చెబుతుంది ఏమిటంటే, నీ ధర్మాన్ని కాపాడు, నీ విశ్వాసాన్ని కాపాడు, విజయం నీ వెంటే ఉంటుంది. ధర్మం కాపాడేవాడు గెలుస్తాడు, అధర్మం కాపాడేవాడు ఓడిపోతాడు. ఇదే భగవద్గీత 1వ అధ్యాయం 11వ శ్లోకంలోని లోతైన అర్థం. దుర్యోధనుడు యుద్ధం ప్రారంభానికి ముందు భీష్ముడిని రక్షించమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇది అతని అంతర్గత భయానికి మొదటి సూచన. తర్వాతి శ్లోకంలో భీష్ముడి శంఖం ఊదడం ద్వారా యుద్ధం అధికారికంగా ఎలా ప్రారంభమైందో చూద్దాం. హరే కృష్ణ.